నేనేం చేసినా సరే నాకు ఆత్రం అక్క మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. షేర్ చేస్తే మీరు ఊరుకుంటారా? అక్క రెసిపీ ప్లీజ్ అక్క అంటారు. ఇదేమో నా బిజినెస్ రెసిపీ, కానీ మీరు అంత ఇదిగా అడిగాక షేర్ చేయకుండా ఉండలేను. అందుకే ఈ మ్యాంగో కేక్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసి నేర్చుకోండి. ఈ కేక్ ట్రై చేసేదాకా మళ్ళీ ఇంకో రెసిపీ అడగొద్దు, ముందే చెప్తున్నా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి సిఫ్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 6 లార్జ్ ఎగ్స్ ని సపరేట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లో ఎగ్ వైట్స్ అండ్ ఇంకొక బౌల్ లో ఎగ్ యోక్స్ వేసుకోవాలి. నేను యాక్చువల్ గా డబుల్ బ్యాచ్ చేస్తున్నాను, అందుకే అన్ని పెద్ద పెద్ద యుటెన్సిల్స్ యూజ్ చేస్తున్నా. బట్ నేను మీకు చెప్తున్న రెసిపీ మాత్రం ఒక 6 ఇంచ్ కేక్ విత్ 2 ఇంచ్ లేయర్స్ అవుతాయి. ఈ బౌల్లో నేను షుగర్ 1/3 కప్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ 1/3 కప్ వేసి ఇలా విస్క్ తో కొంచెం షుగర్ కరిగేదాకా మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మ్యాంగో ఎసెన్స్, 1/2 కప్ ఆఫ్ మ్యాంగో ప్యూరీ వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఎగ్ యోక్స్ వేసుకోవాలి. నేను డబుల్ బ్యాచ్ చేస్తున్నా కాబట్టి నాకు యోక్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ మీరు నేను చెప్తున్న రెసిపీ ఫాలో అవుతుంటే మీకు 6 ఎగ్ యోక్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని ప్రాపర్ గా మిక్స్ చేసుకుని మనం సిఫ్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్ గా అన్ని కలిసేదాకా మిక్స్ చేసుకుని ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్స్ లో 1/4 టీ స్పూన్ క్రీమ్ ఆఫ్ టాటార్ వేసుకోవాలి. క్రీమ్ ఆఫ్ టాటార్ లేకపోతే 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఈ ఎగ్ వైట్స్ విప్ అవుతున్నప్పుడే ఇందులో స్లోగా 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. నేను ఆ పార్ట్ రికార్డ్ చేయడం మిస్ అయింది, బట్ మీరు మిస్ అవ్వద్దు షుగర్ వేయటం. ఇంకా ఈ ఎగ్ వైట్స్ విప్ అయ్యి ఫైనల్ గా ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా విప్ చేయాలి. చూసారు కదా ఎంత స్ట్రైట్ గా ఎంత స్టిఫ్ గా తయారైందో మెరేంగ్. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మన ఎగ్ వైట్స్ మెరేంగ్ ని ఎగ్ యోక్స్ బ్యాటర్ లో 3 పార్ట్స్ గా వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎగ్ వైట్స్ లోని ఎయిర్ అంతా డీఫ్లేట్ అయిపోకుండా హడావిడిగా మిక్స్ చేసేయకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. షిఫాన్ కేక్ సాఫ్ట్ గా ఎయిరీగా ఉండటానికి ఈ మిక్సింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఎగ్ వైట్స్ మొత్తం కేక్ బ్యాటర్ లో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిన బ్యాటర్ ని పార్చ్మెంట్ పేపర్ వేసి రెడీగా ఉన్న కేక్ టిన్స్ లోకి ఈక్వల్ గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్స్ ని ఇలా ట్యాప్ చేసుకోవాలి, సో దట్ లోపల ఎక్కడన్నా పెద్ద ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పాప్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ప్రీ హీటెడ్ అవెన్ లో 300 degrees ఫారెన్హీట్ ఆర్ 150 degrees సెల్సియస్ లో 40 to 45 minutes బేక్ చేసుకోవాలి. ఆర్ టూత్ పిక్ గుచ్చి అది క్లీన్ గా వచ్చేదాకా బేక్ చేసుకోవాలి. నాకు మొత్తం 45 minutes కి మంచిగా బేక్ అయిపోయాయి. కేక్ టిన్స్ ని ఇలా అప్ సైడ్ డౌన్ పెట్టి ఒక 1 hour కూల్ చేసుకోవాలి. తర్వాత పైన లేయర్ అంతా ఇలా ఈజీగా తీసేయచ్చు వేళ్లతో. అంతే, సూపర్ సాఫ్ట్ గా లైట్ గా ఉండే యమ్మీ మ్యాంగో కేక్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మీరు చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.